దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నా. ప్రియులరా, దేవునిని గురించిన విషయాలు రోజు రోజుకు మనం తెలుసుకుంటూ ఆయన రాకడ కొరకు మనము ఆయత్తపడవలసి ఉంది. కాలాన్ని, సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించువారు మన ఎదుట ఉన్నప్పుడు ఆ విషయాలను విని నేర్చుకొని ఆకళింపు చేసుకొని విశ్వాస జీవితంలో ముందు కొనసాగడానికి ఇటువంటి వర్తమానాలు మీకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచుట చేత మీకు ఈ వీడియో అందిస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం నేను చదువుతున్నాను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు యాకోబు. శిష్యులలో యాకోబు ఉన్నారు. ఆయన ఖడ్గము చేత ప్రభు కొరకు హతసాక్షిగా అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన మరణించుట మనం చూస్తాం. ఈ యాకోబు ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు, తల్లి మరియకు పుట్టినవారు. ఈ యాకోబు గారు చెప్పిన మాట ఏంటంటే, మీకు రోగం వస్తే సంఘపు పెద్దలను పిలిపించుకుంటే వారు నూనె రాచి మీ కొరకు ప్రార్థన చేస్తారు, అంటే మీరు బాగవుతారు. ఇప్పుడు మనకున్న సందేహం, ఎవరు ఈ సంఘ పెద్దలు? దైవ సేవకునితో పాటు పరిచర్యలో కొనసాగుచున్న సంఘములో ఉన్న పెద్దల, మనకు తెలియని మరొక పెద్దలు ఉన్నారా? సంక్లిష్టమైన ఈ సందేశం సావధానంగా స్కిప్ చేయకుండా శ్రద్ధగా, ఆసక్తిగా వినండి ప్రియులారా. మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. కంగారు పడాల్సిన అవసరమే లేదు. మొదటి మీరు చేయాల్సిన పని, మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాలు మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేయండి. అనేకులకు ఈ విషయాలను షేర్ చేయండి. ఇలా చేయడం చేత అనేకులకు ఈ వీడియో చేరుతుంది. ఈ సందేశం అనేకులు వింటారు. ఈ పరిచర్యకు మీరు ప్రోత్సాహం అందించిన వారు అవుతారు. చాలా మంచిది. నా ప్రియమైన దేవుని పిల్లరా, సంఘపు పెద్దలను పిలిపించుకొని వారు నూనె రాచి ప్రార్థన చేయటం వలన రోగి స్వస్థపరచబడతాడని ఈ పత్రికలో రాయబడిన విషయం. యాకోబు గారు చెప్పుచున్న ఏ సంఘపు పెద్దలు అనేది ఇప్పుడు మనకు సందిగ్ధంగా ఉంది. ఏ సంఘపు పెద్దల గురించి ఆయన చెప్పుచున్నారు అంటే, ఆయన వెళుతున్న సంఘ పెద్దల, లేకపోతే మన మధ్య ఉన్న సంఘ పెద్దల? ఏ పెద్దలు రోగుల కొరకు నూనె రాచి ప్రార్థన చేస్తే బాగవుతారు అనేది, ఇది ఒక సంక్లిష్టమైన వాక్యంలో ఉంది. కాంట్రవర్సల్ సబ్జెక్ట్.
అయినప్పటికీ దేవుడు అన్నాడు, నా పిల్లలకు ఏది మరుగైనది ఉండకూడదు, అన్నీ స్పష్టంగా తెలియాలి అని అబ్రహాం గారికి ఇలా నేను చేయబో కార్యమును నేను చెప్పకుండా దాచేదనా అని అబ్రహాం గారికి ఏ విషయం కూడా దాచకుండా తన స్నేహితుడైన అబ్రహాం గారికి విషయాలు చెప్పేవాడు. కీర్తన గ్రంథంలో కూడా ఇలా ఉంటుంది, యెహోవా భక్తులకు ఆయన మర్మములు తెలిసే ఉన్నవి. దేవుని పిల్లలకు దేవుని మర్మములు తెలిసే ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు మనం చదివినప్పుడు, ప్రకృతి సంబంధి అయిన మనుషునికి ఆత్మీయ విషయాలు గోచరం కావు. నేను ఈ విషయాన్ని నేను చదివితే బాగుంటుందన్న ఉద్దేశంతో చదువుతున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మీయ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మీయత కలిగిన దేవుని పిల్లలకు ఆ ఆత్మదేవుడే మరుగైన విషయములను తెలియచేస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తానని 32వ కీర్తనలో 8వ వాక్యంలో మనం చూడొచ్చు. దేవుడే మరుగైన విషయాలను మనము ప్రార్థన చేసి అడిగితే, అవును, ఇర్మీయా గ్రంథంలో 33వ అధ్యాయంలో 3వ వాక్యంలో నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిస్తాను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ఇటువంటి సంక్లిష్టమైన ఈ వాక్యాన్ని ఎవరు విడమర్చి చెప్పగలుగుతారు? పరిశుద్ధాత్ముడు తప్ప మనకు ఎవరు ఇంత చక్కగా వివరించేవారు ఎవరున్నారు? ఆత్మదేవుడే చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 20వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీరు నిలబడండి అంతే, తండ్రి ఆత్మ మీలోనికి వచ్చి ఆ ఆత్మే మీకు బదులుగా ఆ ఆత్మ మాట్లాడుతుంది. మాట్లాడేది మీరు కాదు, ఆ ఆత్మ దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు ఈ సంఘపు పెద్దలు ఎవరు నూనె రాచి ప్రార్థన చేస్తే బాగవుతారు? ఎవరబ్బా? ఎక్కడుంటారు వీరు? యాకోబు భక్తుడు చెప్పిన ఆ సంఘపు పెద్దలు ఎక్కడ పెద్దలు వారు? ఆయన ఉన్న సంఘ పెద్దలా, లేకపోతే మన దగ్గర ఉన్న సంఘపు పెద్దలా? ఇటువంటి విషయాలు ఆలోచన పూర్వకంగా మనం ధ్యానం చేసి తెలుసుకోవాలి. నేను ఏ విషయమైనా ఇటువంటి సందిగ్ధంలో ఉన్న వాక్యాలను ఆలోచనలో ఉండి దేవునికి మొరపెట్టుకుంటాను. దాన్ని చిక్కుముడి వీడే వరకు నా ప్రభువారి యొక్క సన్నిధిలో నేను మొర్రపెట్టుకుంటూ ఉంటాను. నేను ప్రభువు నాకు తెలియజేసేంత వరకు నేను నిద్రపోను. ఎందుకంటే మనుషుల ఆంతర్యాన్ని ఎరిగేవాడు ఆయన.
మనం కూర్చునుట లేచుట ఆయనకి తెలుసు. ఏ విషయమైన అర్థం కాని విషయాలు మన ఎదుట ఉన్నప్పుడు చక్కగా బోధించు మంచి బోధకుడు మనకున్నాడు. మీలో ఎవరైనా రోగిగా ఉంటే సంఘపు పెద్దలను పిలిపించుకొని వారి చేత నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకోండి అని చెప్పడంలో ఉన్న ఎవరు ఈ సంఘపు పెద్దలు? మంచిది ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు నేను చదువుతున్నా. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబోవు మహిమలో పాలివాడను నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందుకు మాధురులుగా ఉండుడి. ఒక ఆలోచన ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. తోటి పెద్దను అంటే ఆయన దగ్గర పెద్దలున్నారు, నేను కూడా మీతో పాటు పెద్దను. ఎవరు ఇక్కడున్న పెద్దలు? వీరెవరు అంటే మందను కాయిచున్న పెద్దలు. ఏ మందను? అదేనండి, దేవుడు అప్పగించిన సంఘ కాపరులు, పాస్టర్స్, యాజకులండి. మళ్ళా చదువుతున్నాను. బలిమిచ్చి ఇక్కడ తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. అక్కడ పెద్దలతో మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఎవరు ఈ పెద్దలు అంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను, దుర్లాభిపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. అంటే ఈ పెద్దలు మందను కలిగిన పెద్దలు. అంటే యాకోబు గారు జీవించిన దినాలలో దేవుని మందను కాచే సంఘ కాపురులను పెద్దలు అనే భాష్యం ఉండేది. పెద్దలు అని పిలిచే భాష ఉండేది. అప్పటి భాష అది. ఆ భాషతో మనం చెప్తున్నాడు. సంఘపు పెద్దలు అంటే యాకోబు గారి కాలంలో ఎవరైతే సంఘ కాపురులుగా ఉంటున్నారో వారందరినీ పెద్దలు అని పిలిచేవారు. పేతురు గారు కూడా అదే భాష వాడుతున్నాడు. పెద్దలకు నేను హెచ్చరిక చేస్తున్నాను, ఇదిగో దేవుని చిత్త ప్రకారంగా మనపూర్వకంగా మీరు సేవ చేయండి. దుర్లాభిపేక్ష అంటే డబ్బుల కోసము, ఏ లాభాల కోసము మీరు దేవుని మందను నిర్లక్ష్యం చేయకండి. అక్కడ ఉన్న మాట 3వ వాక్యంలో మీకు అప్పగింపబడిన వారి పైన, అంటే విశ్వాసులు, మీకు అప్పగింపబడిన ఆ విశ్వాసుల పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరికరంగా మీరు కాయండి. మందకు మాదిరికరంగా ఉండి మందను కాయండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ సత్యం దేవుడు వెడమార్చి వివరంగా మనకు బోధిస్తున్న ఈ విషయం. యాకోబు గారి దినాలలో, పేతురు గారి దినాలలో దైవజనులను
మా పెద్ద ఆయన అని పిలుచుకునేవారు. పెద్దలు అని సంబోధన చేయబడింది. ఎవరు? సంఘ పెద్దలు, దైవ సేవకులు, సంఘ కాపరులు, పాస్టర్స్. మీకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఏమి సంఘ పెద్దలు ఎందుకు కాకూడదు అని. ఒకవేళ అటువంటి ఆలోచన మీకు వచ్చి ఉంటే, నూనె రాచి ప్రార్థన చేసే పెద్దలు మన దగ్గర ఎవరున్నారు? వాస్తవంగా అంతకు ముందు ఏ పెద్ద కూడా పిలిపించబడి రోగుల కొరకు ప్రార్థన చేసే ఏ పెద్ద కూడా లేడు కదా. మీరు అనుకున్నట్టే సంఘపు పెద్దలు అనుకుందాం. ఎప్పుడైనా సంఘపు పెద్దలు పిలువబడి నూనె రాచి వారి కొరకు ప్రార్థన చేస్తే బాగోయిన సంఘపు పెద్దలు చరిత్రలో పిలువబడి వారు నూనె రాచి ప్రార్థన చేస్తే బాగైన ఆనవాళ్ళు ఒకటి కూడా లేదు. చరిత్రను మీరు తిరగేయండి. బైబిల్లో మరుగైన విషయాలు ఏమీ కూడా లేవు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాన్ని కూలంకషంగా మరుగు చేయక దేవుడు రాసిపెట్టాడు. ప్రారంభం నుండి కూడా రోగగ్రస్తులకు ప్రార్థన చేసి నూనె రాచి స్వస్థపరిచింది ఎవరు? మనం ప్రభుల వారి దగ్గర నుంచి మనం వరుసగా మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన శిష్యులు పిలువబడ్డారు. యాయూరు సమాజ మందిరపు అధికారి తన కుమార్తె బాగులేనప్పుడు పిలువబడినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి చనిపోయిన ఆ బిడ్డను బాగు చేసి లేవనెత్తాడు. అలాగే ప్రధాని కుమారుడు కూడా చనిపోతే మాట చేతని స్వస్థపరిచాడు. శతాధిపతి కూడా తన దాసుడు, అయ్యా నీవు రానవసరం లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఈ దాసుడు బాగైపోతాడని చెప్పినప్పుడు అతనుకున్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడి మాట చేతనే బాగు చేసినట్టుగా చూస్తాం. పేతురు అత్తకు బాగులేనప్పుడు వెళ్ళి బాగు చేసినట్లుగా మనం చూస్తాం. కబురు పంపించారు లాజరు చనిపోయాడని. 4 దినాలైన తర్వాత వచ్చి చనిపోయిన లాజరును లేపిన ఆ సంఘటన చూస్తాం. ప్రభువు శిష్యులను రోగగ్రస్తులు పిలుచుకున్నారు, బాగయ్యారు. ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యులు వెళుతూ ఉంటే వారి నీడ తగిలినా బాగైపోయారు. ఆ నీడ దగ్గర రోగగ్రస్తులు మంచాలు తీసుకొచ్చుకొని ఎదురు చూసేవారు. అలాంటి కార్యాలు వారి విశ్వాసాన్ని బట్టి జరిగాయి. రుమాలు తాకి అనేక మంది బాగయ్యారు. నడికట్టు తాకి అనేక మంది బాగయ్యారు. ఎక్కడ కూడా సంఘపు పెద్దలు పిలిపింపబడి వారి కొరకు ప్రార్థిస్తే బాగైన వైనము వివరణము మనకు ఎక్కడ లేదు. పెద్దలు అనబడే దైవజనులకు, మందను కాయిచున్న దైవజనులకు తోటి పెద్దను అంటున్నాడు కదా. ఆనాడు యాకోబు గారి మదిలో మెదిలిన గౌరవప్రదమైన ఆ పిలుపు దైవ సేవకులను మా పెద్ద ఆయన అనే భాష్యం, మా పెద్ద ఆయన అంటే మన జీవితానికి ఆలోచన చెప్పువారు, మనకు భవిష్యత్తును బోధించువారు, కాల జ్ఞానాన్ని బోధించువారు,
మన జీవితానికి అడుగులు పడేటట్టు మార్గాన్ని గురించి బోధించే బోధకులు పెద్దలు. ఆ పెద్దల గురించే ఈ యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు సంఘపు పెద్దలు అంటే సంఘానికి పెద్ద, సంఘ అధ్యక్షుడు, దైవజనుడు. ఆ దినాలలో వాడిన భాష అది. యాకోబు గారు వాడారు, పేతురు గారు కూడా అదే వాడారు. అప్పటి భాషలో పెద్దలు, దైవజనులు. ఒకసారి 93వ సంవత్సరంలో మే నెలలో చివరిలో తోటవారిపాలెంలో మీటింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. కొత్తగా నేను వచ్చాను, ఆ రోజు నైట్ మీటింగ్ జరుగుతుంటే నేను ఎందుకు ఇంటి దగ్గర ఖాళీగా ఉండాలి, వెళ్ళి కూర్చున్నా. చాలామంది ప్రజలు వచ్చారు. ఏడి శిఖామణి గారు ఆయన వాక్యం చెప్తూ నన్ను లేపాడు. ఎవరి పెద్దలు అన్నాడు నన్ను. నేను చెప్పాను, దైవజనులు సార్ అన్నాను నేను. మరి ఇంకేం మాట్లాడలేదు. ఆయనకు అర్థమైంది అనుకుంటా, ఇతనికి వాక్య పారాయణం బాగా తెలుసు అని ఆయనకు అర్థమైంది. ఆనాటి కాలంలో పెద్దలుగా పిలువబడిన దైవజనులు అని నాకు అర్థమైంది. ఆ విషయం ఆయనకు అర్థమైంది. మరుమాట లేకుండా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, మనం కన్ఫ్యూషన్ కాకూడదు. దేవుని భక్తులకు దేవుని విషయాలు ఆయన చెప్పకుండా ఉండలేడు. పరమగీతమైన, ప్రకటన గ్రంథమైన అర్థం కాని విషయాలు ఏముండవు. మనం చదివి ప్రభు పాదాల దగ్గర పడితే పరిశుద్ధాత్మ ద్వారా చాలా చక్కగా వివరణాత్మకంగా ఆయన బోధిస్తాడు. కనుక మనం ఇప్పుడు దైవ సేవకులను మనం అలా పిలిపించుకుంటున్నామా? ఎవరన్నా ఇంటి దగ్గర రోగగ్రస్తులుగా మన కుటుంబంలో ఉన్నప్పుడు మన సంఘ కాపురిని మనం అలా పిలిపించుకుంటున్నామా? మీకు ఇందులో తెలియాల్సిన విషయం, మీకు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకునను. ఎవరైతే పెద్దలుగా పిలువబడి ఆ దినాలలో దైవజనులుగా పరిగణింపబడ్డారో వారు మన దగ్గరికి వస్తే వారితో పాటు ప్రభు వచ్చినట్టే. ఇందులో సందేహం ఏమీ లేదు. ప్రభు చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులు అనగా దైవ సేవకులు, పాస్టర్స్. దేవుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి, ఆ ప్రకారంగా జరిగించాలి. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అని ప్రభు సెలవిచ్చినాడు. ప్రభు మన వెంట రావడానికి తన సేవకులను ముందు పెట్టాడు. ఆ సేవకుని మనం మన గృహాలకు ఏ రీతిగా పిలిపించుకోవాలో, అస్వస్థతగా ఉండడము అనేది ఒక మంచి అక్కడ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు.
సంఘపు పెద్దలు అనబడే దైవ సేవకులు మీరు పిలిపించుకుంటే వారు నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు మీకు ఆరోగ్యం కలుగుతుంది అనేది మంచి ఆలోచన. పాస్టర్ గారు మన గృహానికి వచ్చారు అంటే వారు దేవుని చేత పంపబడిన దూతలు. మరొక విషయం, మీకు తెలియని ఒక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకై తాము పరిచర్య చేసిరి అను సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎప్పుడైతే దేవదూతలు అనబడే దైవజనులు మన గృహాలకు వస్తారో, దేవుడు మన దగ్గరకు వచ్చినట్టే దేవదూతలు అనబడే సేవకులు మన దగ్గరకు వచ్చినప్పుడు నిజముగా దేవదూతలు ఇటువంటి కార్యాలను చూడడానికి వారు కూడా పంపబడతారట. చూడండి, ఇదొక ప్రణాళిక. యాకోబు గారు చెప్పిన మర్మయుక్తమైన ఆ మాటలో దాగి ఉన్న ఆ సత్యము ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. పురిలారా, పరలోక సైన్యం మీ ఇంటికి వస్తుంది. మీరు రోగిగా ఉన్నప్పుడు సంఘపు పెద్దలు అనబడే ఆనాటి కాలంలో వారు దైవజనులు, పాస్టర్స్ పిలిపించుకోండి. వారు నూనె రాచి ప్రార్థన చేస్తారు. తప్పకుండా దేవుడు లేపుతాడు, పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఇవి తెలుసుకోవడానికే ఆ వాక్యాలు మన కొరకు రాయబడ్డాయి. పేతురు గారి కాలంలో కూడా పెద్దలు అనేబడే ఆ మాటకు సంఘ కాపరులే, మందను కాయుచున్న కాపరులే ఈ విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తున్నాడు. తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఇదా దేవుని యొక్క ప్రణాళిక? అవును. మీకు ఒక విషయం చెప్తాను. మనకు ఎవరికైనా అస్వస్థత కలిగిందనుకోండి, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి మనం మక్కువ చూపుతాం. వాస్తవంగా శరీర తత్వాన్ని బట్టి రోగాలు వస్తాయి, వాటికి డాక్టర్స్ ఉన్నారు, వాస్తవం. ఇంకో విషయం చెప్తాను, సాతాను కలిగించే రోగానికి మాత్రం ఏ డాక్టరు ఏ వైద్యము ఇవ్వలేడు. స్కాన్ వెంబడి స్కాన్, సిటీ స్కాన్ అంటాడు, ఎంఆర్ఐ స్కాన్ అంటాడు, ఇంకో స్కాన్ ఇలా రాసుకుంటూ పోతూ ఉంటాడు. ఎన్నో టెస్టులు రాస్తూ పోతూ ఉంటాడు. అర్థం కాని వ్యాధండి ఇది అంటాడు. కారణం ఏంటంటే సాతానుగాడు పెట్టింది. అది ఒక దైవజనుడు, అభిషేకించబడిన దైవజనుడు మాత్రమే నూనె రాచి ప్రార్థన చేస్తే ఆ కార్యం జరుగుతుంది. మీకు ఒక మర్మం చెప్తాను. ఎందుకంటే దేవుడు తన సేవకుని ముందు పెట్టి పిలిపించుకోండి, నేను కూడా వస్తాను, నాతో పాటు దేవదూతలు వస్తారని యాకోబు గారి ద్వారాను పేతురు గారి ద్వారాను సంఘపు పెద్దలు అనబడే దైవ సేవకులు ఎందుకు చెప్పబడ్డారంటే వారిని పిలిపించుకుంటే మేమందరూ కదిలి వస్తామని. కనీసం నెలకొకసారైనా మన కుటుంబానికి పిలిపించుకొని వారి చేత ప్రార్థన చేయించుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, అంటే సేవకుడు మన ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్ట అని మీరు సందిగ్ధంలోనూ అనాలోచనలో ఒకవేళ ఉంటే, నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. నేనేమీ పేర్లు ఉదాహరించట్లేదు, కానీ ఓ తల్లి 3 రోజుల నుంచి ఏడుస్తుంది.
కారణం ఏంటంటే తన కుమారుడు చలి జ్వరం చేత మంచం పట్టాడు. చలి జ్వరంతో వణికిపోతున్నాడు 3 రోజుల నుంచి. ఆమెకు కలలో దర్శనంలో నాగుపాము కనబడుతుందంట. ఇంకా ఆమె కుమిలిపోతా ఉంది. ఊహించని రీతిగా నేను ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏంటమ్మా ఇలా ఉన్నారని అడిగాను నేను. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అర్థమైంది. ఏం జరిగిందమ్మా అంటే 3 దినాల నుంచి పిల్లవాడు లేవట్లేదండి, చలి జ్వరం అని ఏడుస్తుంటే నేను చెప్పాను, అమ్మా నమ్ము, విశ్వసించు, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన వెంటనే అతనికి చెమట పడుతుంది. వెంటనే నీవు భోజనం సిద్ధం చేసి పెట్టు. ఆకలి అంటాడు, భోంచేస్తాడు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని అభిషేకం పొందుకున్న దైవజనులను కనుక దేవుడు బయలుపరుస్తాడు. చెప్పినట్టుగానే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆమెన్ అనగానే లేచి కూర్చున్నాడు. దుప్పటి అలా పడేసేసాడు, షర్టును పడేసేసాడు, బయటకు వెళ్ళిపోయాడు. గాలి పీల్చుకున్నాడు. ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు అన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆమె సాక్ష్యం యూట్యూబ్లో పెట్టున్నాను. మీకు ఎవరికైనా సందేహం ఉంటే ఆమె ఎవరో మీరు చూడొచ్చు ప్రియులారా. 1 కాదు 2 కాదు, మా సేవా పరిచర్యలో ఎన్నో ఎన్నో ఎన్నో. అందుకోసమే దైవ సేవకులను మనం పిలిపించుకోవాలి. పిలిపించుకోవడం ద్వారా పరలోక సైన్యం మన ఇంటికి వస్తుంది, వెలిగించబడుతుంది మన గృహం. దైవ సేవకులు అడుగు పెట్టగానే చీకటి శక్తులు, అంధకారపు శక్తులు పారిపోతాయి. వారు చేతులు పెట్టి నూనె రాచి ప్రార్థన చేయగానే కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ఉంచిన వారు మీ పాస్టర్స్ని వెంటనే మీ గృహాలు పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. నేను మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. మన పాస్టర్ గారు దేవుని కొరకే జీవించి పాస్టర్ గారు ఉండాలి. ఇక వేరే పని బాటు ఉండకూడదు. దేవుని పరిచర్య కొరకే, దేవుని పనిలోనే ప్రత్యేకించబడి ఉండాలి. అటువంటి పాస్టర్ గారి ఆధీనంలో మన ఆత్మీయ జీవితం ఎదగాలి. ఎందుకంటే వారి సమర్పణ జీవితం, దేవుడు వారిని పిలిచిన విధానం, వారు అనుభవించుకుంటూ ప్రతి క్షణం ఎలా గడపాలో, ప్రభువుతో ఎలా నడవాలో వారికి మాత్రమే తెలుస్తుంది. మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో 13 నుండి 16 వాక్యాల్లో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని, శిష్యులను పిలుచుకున్నాడు. కారణాలు అక్కడ 3 ఉన్నాయి కదా. తనతో ఉండడానికి, అంటే ఇంకా వేరే పని లేదు, ఆయనతోనే ఉండాల. 2వది, దయ్యములు వెళ్ళగొట్టే అధికారం దేవుడు వాడికి ఇస్తున్నాడు. 3వది, సువార్తను వారు ప్రకటిస్తారు. ఈ అనుభూతులు కలిగిన దైవ సేవకుడు మనకు పాస్టర్ గారు అయితే, మనం మొదటిగా చేయాల్సిన పని, రోగిగా ఉన్నప్పుడు మన ఇంటి వారు వచ్చి ప్రార్థన చేయాలని మనం ఆహ్వానం. మన ఇంటికి కనీసం రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నెలకొకసారి మన దైవ సేవకులను మనం పిలిపించుకొని వారి ద్వారా వాక్యం వినిపించుకొని వారి ద్వారా మనం ప్రార్థన చేయించుకోవడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనం ప్రతి నెలలో మనం పొందుకుంటాం. మనం వారిని ఆహ్వానించాలి, మనం పిలుచుకోవాలి. అదేగా చెప్పాడు, మీలో ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు సంఘపు పెద్దలను పిలిపించుకోండి, వారు ప్రార్థన చేస్తారు. రోగిగా ఉంటే నూనె రాచి ప్రార్థన చేస్తారు, లేదా మామూలుగా అయితే వారు మన కొరకు ప్రార్థన చేస్తారు.
అంతకంటే ఇంకేం కావాలి? కాబట్టి మన కుటుంబం దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకులను పిలిపించుకునే ఆనవాయితీ, అలవాటు మనకు ఉండాలి. చాలామంది పలు రకాలుగా సేవకులుగా పిలువబడుతున్నారు. కానీ దేవుని కొరకు జీవించువారు, లోకములోంచి దేవుడు ఏరుకున్న తనకిష్టమైన సేవకులను మనము గమనించి వారి ఆధిపత్యంలో మనం పెరగాలి. దేవుడు వారిని పిలిచిన పిలుపును బట్టి దేవుని సన్నిధిని అనుభవించి ఆ దైవ సేవకులను మనం పిలిపించుకోవాలి అన్నది యాకోబు గారి యొక్క ఉద్దేశం, పేతురు గారి ఉద్దేశం. ఆ సేవకులను మనం పిలిపించుకొని మనము మన కుటుంబం బహుగా ఆత్మీయతలో ఎదగాలని చెప్పబడిన ఈ సందేశాన్ని బట్టి మీకు నా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను విరమిస్తున్నాను. అందాక సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. నిండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.